గంజాయి డాన్ హైకోర్టు లాయర్ సంచలన వ్యాఖ్యలు. గంజాయి అక్రమ రవాణా, రౌడీయిజం, హత్యాయత్నాలు, సెటిల్మెంట్లు వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న లేడీ రౌడీ షీటర్ పై చర్యలు తీసుకోవాలని హైకోర్టు లాయర్ పేటేటి రాజారావు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడులోని సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న లేడీ రౌడీ షీటర్ నిడిగుంట అరుణ అనే మహిళ కొంతమంది రౌడీ మూకలను వెంటబెట్టుకుని అర్ధరాత్రులు నెంబర్ ప్లేట్ లేని వాహనాలలో సంచరిస్తూ గంజాయి స్మగ్లింగ్, హత్యాయత్నాలు, సెటిల్మెంట్లకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందన్నారు. ఈమెపై కోవూరు పోలీస్ స్టేషన్ తో పాటు పలు పోలీస్ స్టేషన్ లో పలు కేసులు ఉన్నాయన్నారు. ఏం చేస్తున్నా నేర చరిత్రపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి ఈమె ఫోన్ నెంబర్ యొక్క డేటా ఎంక్వైరీ చేస్తే పోలీసులకు సాక్ష్యాలతో పాటు విస్తుపోయే ఆధారాలు దొరుకుతాయన్నారు. సమాజానికి ఎంతో హానికరంగా సంఘ విద్రోహ శక్తిలా తయారైన ఈ నిడిగుంట అరుణపై జిల్లా ఎస్పీ ప్రత్యేక దృష్టి పెట్టి సమాజాన్ని, ప్రజలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈమెకి నేర చరిత్ర కలిగి ఉంది. అదేవిధంగా వీళ్ళ భర్త గారు కూడా గంజాయి మరియు ఎర్రజంగలో స్మగ్లరు. అలాంటి స్మగ్లరు భార్య అయినటువంటి నిడిగుంట అరుణ ఈరోజు అక్రమంగా గంజాయి స్మగ్లింగ్ చేస్తూ రౌడీ మూకలను వెంట పెట్టుకుని స్థానికులపై దాడి చేయడం, హత్యాయత్నాలు చేస్తూ దారుణ ఘటనలకు పాల్పడుతున్న మహిళా రౌడీ షీటర్ నిడిగుంట అరుణపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో హైకోర్టు లాయర్ పేటేటి రాజారావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడులోని సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న రౌడీ షీటర్ నిడిగుంట అరుణ చేస్తున్న అరాచకాలపై పోలీసులు వెంటనే విచారణ చేయాలని, గంజాయి స్మగ్లింగ్ చేస్తూ రౌడీ మూకలను వెంటబెట్టుకుని ఎన్నో అరాచకాలు, నేరాలు చేస్తూ కోవూరు పోలీస్ స్టేషన్తో పాటు పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్న నిడిగుంట అరుణ అర్ధరాత్రులు నెంబర్ ప్లేట్ లేని కార్లలో రౌడీ మూకలను వెంటబెట్టుకుని తిరుగుతూ ఉండడం వల్ల స్థానికంగా ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, అపార్ట్మెంట్ వద్ద సీసీ కెమెరాలు, ఈమె ఫోన్ నెంబర్ యొక్క డేటా చూస్తే పోలీసులకు పూర్తి వివరాలు సాక్ష్యాలతో సహా లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆమె ఫోన్ రికార్డులు పరిశీలిస్తే చాలా మందికి కూడా న్యాయం జరుగుతుంది. అందువల్ల సొసైటీని ఈమె బస్టు పట్టిస్తుంది. ఇమ్మీడియట్లీ ఈమెని జైల్లో పెట్టి చట్టపరంగా విచారణ జరిపి న్యాయం చేయాలని కూడా ప్రార్థిస్తున్నాను. నేను హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నాను. పేటేటి రాజారావు.